మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుకు రిమాండ్ తప్పలేదు. గుంటూరు మొబైల్ కోర్టు రాంబాబుకు 14 రోజుల రిమాండ్ను విధించింది. అనంతరం ఆయనను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో శనివారం రాత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావుతో పాటుగా నల్లపాడు ఎస్ఐ ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదు చేశారు. ఆయన్ను శనివారం రాత్రి అరెస్టు చేయగా ఆదివారం రాత్రి 7 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. అంతకుముందు కోర్టులో అంబటి రాంబాబుకు రిమాండ్ విధించాలని పోలీసుల తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. అంబటి తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. సమాజంలో అలజడి రేపేందుకు ప్రభుత్వం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని, అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీలను తొలగించాలని కోరారన్నారు. ఈ నేరాలకు ఆయనకు సంబంధం లేదన్నారు. రాంబాబుపై నమోదైన కేసులన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందని, రిమాండ్ వద్దని కోరారు. ఆయనకు 68 ఏళ్ల వయస్సు, లాయర్, మంత్రి, ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. అలాగే పోలీసులు తమపై దాడి చేశారని, ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ఇలా చేశామని సిఐలు తనతో చెప్పినట్లుగా జడ్జికి రాంబాబు చెప్పారు. అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయని, ఆయన పోలీసులను దూషించడం, విధులకు ఆటంకం కలిగించడం పైన నమోదైనవేనని పోలీసుల తరపున లాయర్లు వాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలు చేశారన్నారు. ఈ దూషణల వెనకాల కుట్రదారులు ఎవరో తేల్చాల్సి ఉందని, ఒకవేళ అంబటిని విడుదల చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకుంటారని, రిమాండ్ విధించాలని న్యాయమూర్తిని కోరారు. అంబటి రాంబాబు సీఎంపై చేసిన వ్యాఖ్యల వీడియోను జడ్జికి చూపించారు. ఆ తర్వాత న్యాయమూర్తి అంబటి రాంబాబు వాంగ్మూలం రికార్డ్ చేశారు. అనంతరం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. అనంతరం రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. తనను రాజమహేంద్రవరం జైలుకు పంపాలని రాంబాబు కోరగా ఆ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ విషయంలో రేగిన వివాదంతో వరుసగా ఘటనలు జరిగాయి. శనివారం రాత్రి వరకు అంబటి ఇంటి దగ్గర హైడ్రామా కనిపించింది. టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు. ఇంట్లో వస్తువుల్ని ధ్వంసం చేశారు.